अस्सलाम वालेकुम नाज़रीन, FSID न्यूज में आपका इस्तकबाल है। मैं मोहम्मद फारूक। पढ़ते हैं आज की ताज़ा खबर। गरीब मुसलमानों को फ़ायदा पहुंचाने के लिए ही वक्फ तरमीमी एक्ट को लाया जा रहा है। महबूब नगर रुकने पार्लियामेंट DK अरुणा। महबूब नगर रुकने पार्लियामेंट व JPC कमेटी रुकन DK अरुणा ने महबूब नगर BJP पार्टी दफ्तर में मुनक़दा मीडिया इजलास से खिताब करते हुए कहा कि मरकज़ी NDA हुकूमत गरीब मुसलमानों को फ़ायदा पहुँचाने के लिए ही वक्फ तरमीमी एक्ट को लाया जा रहा है, जिसके मुतालिक चंद तंजीमें गलत अफवाहें फैला रही है। उन्होंने कहा कि कई सालों से वक्फ बोर्ड होने के बावजूद भी गरीब मुसलमानों को कोई फ़ायदा नहीं हुआ है। ప్రజల్లోకి తీసుకెళ్తా ఉంది। వక్ఫ్ పేరు మీద కొన్ని IND పార్టీలు కానీ MIM పార్టీ కానీ అంటే ఇదేదో భారతీయ జనతా పార్టీ ముస్లింలకు వ్యతిరేకంగా ఈ అమెండ్మెంట్స్ తీసుకొస్తుందని, ఈ అమెండ్మెంట్స్ ద్వారా ముస్లింలకు తీవ్ర నష్టం జరగబోతుందని, ముస్లింల భూములు గుంజుకుంటుందని, కబ్రస్థాన్లు గుంజుకుంటుందని, మసీదులు గుంజుకుంటుందని ఇట్లా అనేకమైనటువంటి అపోహలు సృష్టించి రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు। దీంట్లో ఎలాంటి వాస్తవం లేనటువంటి విషయాన్ని ప్రతి ఒక్క ముస్లింలు గ్రహించాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా। వక్ఫ్ యాక్ట్ ఏదైతే 1954లో వచ్చిందో, ఆ తర్వాత అమెండ్మెంట్స్ జరిగినాయో, 95 అమెండ్మెంట్ వచ్చిందో, దాదాపు 2013 వచ్చిందో, ఇన్ని అమెండ్మెంట్స్ చేసినప్పటికీ కూడా ఏ ఉద్దేశంతోనైతే ఆ వక్ఫ్ ఏర్పాటు అయిందో, ఏ ఉద్దేశంతోనైతే వక్ఫ్ చేసినారో ఎంతోమంది పెద్దలు, ఆ యొక్క లక్ష్యం నెరవేరడం లేదు। ఆ లక్ష్యాన్ని ఏ ఉద్దేశంతోనైతే వక్ఫ్ ఏర్పాటు అయిందో, చట్టం వచ్చిందో, ఆ చట్టాన్ని ఎక్కడ కూడా పేదవాళ్ళకు ఉపయోగపడడం లేదు, ఎక్కడ కూడా పేద మహిళలకు ఉపయోగపడడం లేదు, ఎక్కడ కూడా పేద వితంతువులకు ఉపయోగపడడం లేదు, ఏ దిక్కు లేని వాళ్ళకి ఎలాంటి సహకారం అందడం లేదు। మరి ఈరోజు ఆ చట్టం ద్వారా ఉన్నటువంటి లోపాలు కానీ, దాని ద్వారా ఇంకా పెద్ద ఎత్తున అందరికీ లబ్ధి చేకూర్చేటటువంటి విధంగా అమెండ్మెంట్స్ చేయాలనేటువంటి ఉద్దేశంతోనే ఈరోజు NDA ప్రభుత్వం ఈ అమెండ్మెంట్స్ ను పార్లమెంటులో మరి ప్రపోజ్ చేసింది। దానికి ఈరోజు JPC కమిటీ ఉన్నది, జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేసి 31 మంది సభ్యులు ఉన్నారు। దీంట్లో 21 మంది పార్లమెంటు సభ్యులు ఉన్నారు, 10 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు। ఈ కమిటీలో ప్రతి వారం కూడా సమావేశాలు అవుతున్నాయి। దాంట్లో వచ్చి అందరు పెద్ద ఎత్తున ప్రతి రాష్ట్రం నుంచి వచ్చి వాళ్ళ రిప్రజెంటేషన్ ఇస్తున్నారు, వాళ్ళ వాదనలు వినిపిస్తున్నారు కమిటీలో। సో ఇక్కడ దుష్ప్రచారం ఏం జరుగుతుందంటే, ముస్లింలల్లా ఈ కమిటీని అందరూ ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోవద్దండి, 25 కోట్ల మంది ముస్లింల మనం ఉన్నాము, 25 కోట్ల మంది మనం దీన్ని వ్యతిరేకించాలి, మరి దీన్ని వ్యతిరేకించాలి, లేకపోతే మనం అన్ని గుంజుకుంటారనేటటువంటి దుష్ప్రచారం కూడా చేస్తాను। నేను వీడియో కూడా చూసాను విషయం। అంటే ప్రజలను రెచ్చగొట్టడం, ఇది రెచ్చగొట్టేటటువంటి విధంగా, భారతీయ జనతా పార్టీ పైన ఉసిగొల్పేటటువంటి విధంగా ఈ యొక్క ప్రచారం జరుగుతూ ఉంది। ఇది ఏ మాత్రం కూడా కరెక్ట్ కాదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను। ఈ యొక్క అమెండ్మెంట్స్ అనేది కేవలం పేద ముస్లింలకు, పేద ముస్లిం విద్యార్థులకు, పేద మహిళలకు, వారికి అందరికీ కూడా దీని లబ్ధి పొందాలనేటటువంటి లక్ష్యంతోనే ఈ అమెండ్మెంట్స్ కోసం ప్రపోజ్ చేసింది NDA ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను। దీంట్లో ఎలాంటి అపోహలకు తావు లేకుండా కేవలం మైనారిటీల యొక్క బాగు కోసము, మేలు కోసము, పేద ముస్లింల యొక్క అభివృద్ధి కోసము, వాళ్ళకు అండగా నిలబడడం కోసమే అమెండ్మెంట్స్ ని ప్రపోజ్ చేసింది తప్ప కొందరు చెప్తున్నట్టుగా దాంట్లో ఎలాంటి వాస్తవాలు లేవని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తాను। ఒక చిన్న వీడియో చూపిస్తా, నేను ఏ విధంగా రెచ్చగొడుతుందో ఒకసారి చూడండి। अगर आप हमारा ये वीडियो YouTube पर देख रहे हैं तो सब्सक्राइब करना ना भूलें और बेल आइकन दबाएं। और अगर आप हमारा ये वीडियो Facebook पर देख रहे हैं तो पेज को लाइक करें और फॉलो करें।